ఓం నమో వెంకటేశాయ. ఉరగేంద్రాధిశయన మరుదగ్న్యాది జనన గోవింద గోవింద. విశ్వాత్మనే క్రతుభిరుక్త విధైశ్చిరోక్తిభిః సంరాధితాయ సురమానవసేవితాయ చింత్యాయ సంసృతిదవాగ్నిజతాపశాంత్యై వంద్యాయ సాధుచరితైర్హృదయే నమస్తే అని అఘటిత ఘటితాపటీయసి మాయాధిష్ఠాత అయినటువంటి శ్రీనివాస పరమాత్ముని వేదోక్త కర్మల ద్వారా పూజింపదగిన వాడినిగా భావించుకుంటూ నమస్కరించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను చదువుకుని శుభారంభం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. పుష్పమాలానుషక్తాయ పుష్పహాసాయ కుర్మహే పుష్పం హృదర్పయిత్వా తు శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్ సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మ బీజం భక్తిః శక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాద సిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం నారాయణాదృతపరార్భక నిశ్చయాఢ్యాం తారాపథధ్రువపదాప్తి విధానయుక్తాం మిత్రాసుతాప్తసుతకీరసుభాషితాఢ్యాం గాథామిమాం శృణుత భాగవతాతిరక్తాం. శ్రీ గురుభ్యో నమః. దక్ష ప్రజాపతి గారు పునః ప్రారంభించిన యజ్ఞంలో స్వామి సాక్షాత్కరించాడు. సాక్షాత్కరించిన స్వామిని అక్కడ ఉన్న వాళ్ళందరూ తమ తమ స్థితులను బట్టి తమ తమ బుద్ధి స్థాయిలను బట్టి స్తుతి చేసుకుంటున్నారు. అలా స్తుతి చేసుకునే వాళ్ళలో ఆ యజ్ఞం మొత్తానికి మూలమైనటువంటి శబ్దబ్రహ్మ వేదరాశి కూడా ఉంది. ఆ యజ్ఞం మొత్తానికి కీలకంగా పనిచేసేటువంటి ప్రధానుడైనటువంటి అగ్ని కూడా ఉన్నాడు. వీళ్ళిద్దరూ కూడా ఆ స్వామిని స్తుతి చేసుకున్నారు. చేసుకున్న తర్వాత దేవతలు, ఆ యజ్ఞంలో భాగంగా వచ్చినటువంటి దేవతలు, యజ్ఞాన్ని చూడటానికి వచ్చినటువంటి దేవతలు, యజ్ఞంలో ఆవిర్భాగాలను స్వీకరించటానికి వచ్చినటువంటి దేవతలు, వీళ్ళందరూ స్వామిని స్తుతి చేద్దామని అనుకున్నారు. అనుకుని, అయ్యా మమ్మల్ని దేవతలు అని అందరూ పిలుస్తారు, కానీ మాకు కూడా దేవతవు నువ్వు, మేము నీ భృత్యుల్లాంటి వాళ్ళము,
నువ్వు అనుగ్రహిస్తే దేవతా పదవిలో ఉన్నటువంటి వాళ్ళము, అసలు సిసలువి దేవుడివి నువ్వే అని స్తుతి చేయటం మొదలుపెట్టారు. దేవా ఊచుహు పురా కల్పాపాయే స్వకృతముదరీకృత్య వికృతం త్వమేవాద్యస్తస్మిన్ సలిల ఉరగేంద్రాధిశయనే పుమాన్ శేషే సిద్ధైర్హృది విమృశితాధ్యాత్మపదవి స ఏవాద్యాక్ష్ణోర్యః పథిచరసి భృత్యానవసినః అని అన్నారు. మేము దేవతలము, పేరుకి దేవతలము. మేము దేవతలము, నీకు భృత్యులం కాబట్టి దేవతలము. మేము దేవతలమే, నువ్వు అవకాశం ఇస్తే మేము దేవతలమయ్యాము. కానీ మాకు కూడా పూజనీయుడైన వాడివి, మాకు కూడా దేవతవి నువ్వే. ఎందుకంటే 3 కాలాల్లోనూ ఉండేవాడివి నువ్వే శాశ్వతమైన వాడివి. శాశ్వతమైన వాడివి కాబట్టి నువ్వే దేవతవు అవుతావు. ఎలా శాశ్వతమయ్యావు నువ్వు? పురా, ఎప్పుడో కల్పాపాయే, మొత్తం పాత సృష్టి కరిగిపోయినప్పుడు, కల్పాపాయే స్వకృతం, ఆ సృష్టిలో నీవు చేసినటువంటి ప్రతి పదార్థాన్ని స్వకృతం ఉదరీకృత్య, ఆ ప్రళయకాలంలో నీ ఉదరంలోనే, నీ కడుపులోనే దాచేసుకున్నావు. ఉదరీకృత్య వికృతం, ఇది అది అని లేదు. నీ ద్వారా ఆ సృష్టిలో ఏ పదార్థం వచ్చిందో ఆ పదార్థాన్ని, ప్రతి పదార్థాన్ని కూడా నీ కడుపులో దాచేసుకున్నావు. త్వమేవ, నువ్వే, తస్మిన్ సలిలే, ఆ ప్రళయకాలంలో ఉండేటువంటి నీటిలో ఉరగేంద్రాధిశయనే, నీ పాము తల్పం మీద, ఆదిశేష తల్పం మీద, ఉరగేంద్ర అధిశయనే శేషే, హాయిగా నిద్రపోతున్నావు. మిగతా పదార్థాలన్నీ నీ కడుపులోకి ఎప్పుడో వెళ్ళిపోయినాయి, నువ్వు ఒక్కడివే హాయిగా నిద్రపోతున్నావు. మళ్ళీ కొత్త కల్పం సృష్టి చేయాలి అంటే నువ్వే నిద్రలేచి సృష్టి చేస్తున్నావు. కాబట్టి నువ్వే ఆద్య పుమాన్, నీవే అన్నిటికీ కారణమైనటువంటి పురుషుడివి. అన్నిటికీ ఎలాంటి కారణం? అన్నిటినీ మింగగలిగిన, అన్నిటినీ కావాలంటే మళ్ళీ సృష్టి చేయగలిగినటువంటి కారణం. అలాంటి ఆద్య పుమాన్, అలాంటి వాడివి నువ్వు. ఆద్య పుమాన్, కారణమైన వాడివి కాబట్టి నీకు వినాశం అనేది లేదు. నీవు శాశ్వతంగా ఉండేటువంటి వాడివి, శాశ్వతమైన వాడివి కాబట్టి నువ్వు దేవుడు అవుతావు. కానీ మాలాంటి వాళ్ళం దేవతలం ఎక్కడి నుంచి అవుతాము? సిద్ధైర్ హృది విమృశితాధ్యాత్మ పదవి, నీ ప్రభావం ఏమిటి, నీ బలం ఎంతది అనే విషయం తెలియాలి అంటే, మహాసిద్ధులు, యోగసిద్ధిని గడించినటువంటి వాళ్ళు ఏకాగ్రంగా హృదయంలో ఆలోచన చేయటం మొదలు పెడితే, విమర్శిత, చాలా కష్టపడి ఆలోచన చేస్తే నీ స్థితి ఏంటి, నీ బలమేంటి అని వాళ్ళకి అంతు చిక్కితే చిక్కవచ్చు. విమర్శిత అధ్యాత్మ పదవి, నీకున్న బలమేమిటి, నీకున్న రూపమేమిటి, నీవు చేయగలిగినటువంటి పనులేమిటి, నీ ప్రభావం ఏమిటి అనేది యోగసిద్ధులు ఏకాగ్రంగా ఆలోచన చేసి 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 ఎప్పటికో హృదయంలో తెలుసుకోగలుగుతారేమో. అంతటి ప్రభావం మాకు కూడా నీ ప్రభావం అనేది అందదు. అలాంటి వాడివి సఏవ, ఎలాంటి వాడివి? మొత్తం ఈ జగత్తు మొత్తానికి ఆది కారణంగా ఉన్నటువంటి వాడివి. నీ ప్రభావాన్ని సామాన్యులు అందుకోలేరు అనేటువంటి స్థితిలో ఉండేటువంటి వాడివి సఏవ. అద్య, ఈరోజు వచ్చేసరికి అక్ష్ణోహో పథిచరసి, మా కళ్ళ ముందు కనిపించే రూపంలో తయారై ఉన్నావు. నీవు కనిపిద్దామని అనుకున్నావు కాబట్టి మా కళ్ళకు కనిపించటమే తప్ప నీ రూపాన్ని అందుకోవటం, నిన్ను చూడగలగటం అనేది మాకు కూడా చేత కాదు. అలాంటి వాడివి నువ్వు. అలాంటి వాడివి నీకు మేము భృత్యులము, భృత్యాన్, నీకు మేము దాసులము, మీకు మేము అంశలము. నువ్వు ఇస్తే ఈ దేవతా పదవిలో కూర్చునున్నాము. ఇలాంటి వాళ్ళని భృత్యాన్ అవసినః, మమ్మల్ని జాగ్రత్తగా నువ్వు రక్షిస్తున్నావు, మమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటున్నావు కాబట్టి మేము ఈ పదవిల్లో ఉన్నాము
లేకపోతే మాకు దేవత్వం అనేది ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడ మిగులుతుంది ఇది అని అన్నారు. మాకు దేవత్వం అనేది నువ్విచ్చే వచ్చిందే, మాకు కూడా దేవత్వాన్ని ప్రసాదించగలిగిన వాడివి నువ్వే అసలు దేవుడివి అని వేరే చెప్పనక్కర్లేదు. దేవుడివి మాత్రమే కాదు, 3 కాలాల్లోనూ శాశ్వతంగా ఉండేవాడివి నువ్వే, ఎవరికీ అందనటువంటి రూపం కలిగిన వాడివి కూడా నువ్వే. నువ్వు అనుగ్రహించి నీ రూపాన్ని మాకు ఈరోజు ప్రదర్శించావు అని దేవతలే భక్తిగా పురా కల్పాపాయే స్వకృతముదరీకృత్య వికృతం త్వమేవాద్యస్తస్మిన్ సలిల ఉరగేంద్రాధిశయనే పుమాన్ శేషే సిద్ధైర్హృది విమృశితాధ్యాత్మ పదవి స ఏవ అద్య అక్ష్ణోః యః పథి చరసి భృత్యానవసినః అని అన్నారు. ఈ లోపల పక్కనే ఉన్న గంధర్వులు వాళ్ళు అందుకున్నారు. గంధర్వాః ఊచుః, మాకు నీకు ఈ దేవతలకి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి భేదం అనేది తెలియటం లేదు. ఎందుకంటే అంశాంశాస్తే దేవమరీచ్యాదయ ఏతే బ్రహ్మేంద్రాద్యాః దేవగణా రుద్రపురోగాః క్రీడాభాండం విశ్వమిదం యస్య విభూమన్ తస్మై నిత్యం నాథ నమస్తే కరవామా అనే తీరులో నువ్వు కనిపిస్తున్నావు. ఇలాంటి తీరులో కనిపిస్తున్న నీకు నమస్కారం చేసుకుంటాము అని అంటున్నారు. దేవతలు చెప్పినట్లుగా అందరికీ ఆదిదేవుడుగా ఉండేటువంటి ఓ పరమాత్మ, అంశాంశాస్తే మరీచ్యాదయ ఏతే, ఈ మరీచ్యాది ప్రజాపతులు దక్ష ప్రజాపతితో కలిపి అందరూ ప్రజాపతులందరూ నీ యొక్క అంశాంశలు. నీ యొక్క అంశ బ్రహ్మగారైతే ఆయన అంశలు వీళ్ళు కాబట్టి వీళ్ళందరూ అంశాంశలు. అంశాంశాస్తే దేవమరీచ్యాదయ అయితే. అయితే బ్రహ్మ ఇంద్ర ఆద్యా దేవగణా వీళ్ళందరూ నీ అంశలే, నీ యొక్క ఒక భాగాలే. రుద్రపురోగాహ, రుద్రుడు కూడా నీ యొక్క అంశగానే మాకు కనిపిస్తున్నాడు. ఇక్కడ ఉన్నవారందరూ కూడా డైరెక్ట్గా కానీ లేదా నీ తర్వాత వచ్చిన వాళ్ళ ద్వారా కానీ నీ అంశలుగానే మాకు కనిపిస్తున్నారు, కానీ నీకంటే భిన్నంగా మాకెవరూ కనిపించటం లేదు. అంశాంశాస్తే దేవమరీచ్యాదయ ఏతే బ్రహ్మేంద్రాద్యా దేవగణా రుద్రపురోగా. కేవలం ఇప్పుడు కనిపిస్తున్నటువంటి వీళ్ళు మాత్రమే కాదు, విశ్వమిదం మొత్తం ప్రపంచం మొత్తం నీ యొక్క అంశగా చెప్పుకోవలసినదే. అయితే ఆ ప్రపంచం గురించి చెప్పుకునేటప్పుడు ఇంకో రకంగా ఇంకో దృక్కోణంలో కూడా చెప్పుకోవచ్చు. అది క్రీడాభాండం. ఈ విశ్వం, ఈ సృష్టి మొత్తం నీకు నీ ఆటకి ఒక ప్రాంగణం లాంటిది, క్రీడాపాత్రం లేదా క్రీడాస్థానం లాంటిది. నువ్వు ఏ రకంగా ఆడదలుచుకుంటే అలా ఆడి చూపించేటువంటిది ఈ విశ్వం. క్రీడా భాండం విశ్వమిదం యస్య, నీకు ఇదంతా లెక్కలేదు. విభూమన్, మొత్తం వ్యాపించి ఉన్నటువంటి ఓ పరమాత్మ, నీకు ఈ విశ్వము లెక్కలేదు. నీ యొక్క అంశలే ఈ దేవతలు, అంశాంశలే ఈ మరీచ్యాది ప్రజాపతులు, అందరూ కూడా నీ యొక్క అంశలే. ఇలా ఉన్నప్పుడు నాథ, నీవే అందరికీ నాథుడివి, అందరికీ నీవే పతివి, అందరికీ పతివి, అందరికీ నాథుడివి కాబట్టి నిత్యం నమస్తే కరవామా తస్మై. ఇలాంటి అందరికీ నాథుడివిగా ఉండేటువంటి, అందరి యొక్క రూపాలను ధరించి ఉన్నటువంటి, ఈ విశ్వం మొత్తానికి కారణమైనటువంటి నీకు రోజు ఎల్లప్పుడూ కూడా నమస్కారం మేము చేసుకుంటాము అని గంధర్వులు అన్నారు. అంశాంశాస్తే దేవమరీచ్యాదయ ఏతే బ్రహ్మేంద్రాద్యా దేవగణా రుద్రపురోగా క్రీడాభాండం విశ్వమిదం యస్య విభూమన్ తస్మై నిత్యం నాథ నమస్తే కరవామా అని. గంధర్వులు అంటేనే భోగప్రధానమైనటువంటి జన్మ కలిగిన వాళ్ళు అని పేరుంది. ఇప్పుడు సంగీతంలోనూ ఆటల్లోనూ పాటల్లోనూ వాటిల్లోనూ మునిగిపోయి ఉండేటువంటి వాళ్ళు వీళ్ళు.
ఇలాంటి వాళ్ళు పరమాత్మను ఈ రకంగా చూసుకోగలగటం, ఇలా చూసి ఆయన్ని ఈ దేవతల కంటే కూడా పై స్థాయిలో స్తుతి చేసుకోగలగటం అనేది చాలా ఆశ్చర్యంగానే ఉంది. అలాంటి ఆశ్చర్యకరమైనటువంటి స్తుతితో గంధర్వులు పరమాత్మను స్తుతి చేసుకున్నారు. వీళ్ళ తర్వాత విద్యాధరుల వంతొచ్చింది. విద్యాధరులు అంటే గంధర్వుల లాంటి జాతుల వాళ్ళు. ఏదో చిన్న పెద్ద ఉపాసనలను చేసుకుని ఆ ఉపాసన ద్వారా భోగాలను ఫలితంగా పొందినటువంటి జాతుల వాళ్ళు వీళ్ళు. అందుకనే వీళ్ళకి విద్యాధరాహ అని పేరుంది. ఏదో చిన్న చిన్న ఉపాసనలో లేదా కొంచెం పెద్ద స్థాయి ఉపాసనలో చేసుకున్నందుకు ఫలితంగా ఈ జన్మలు వచ్చినాయి. ఈ జన్మలో వీళ్ళకి ఎక్కడ లేని శక్తులు ఉంటాయి. ఆ శక్తుల ద్వారా వాళ్ళు అందరికీ కనిపించకుండా సంచరించటము, ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళగలగటము, ఏ ప్రాంతంలో కావాలంటే ఆ ప్రాంతంలోకి ప్రవేశించగలగటము, అలాంటి శక్తులను కలిగి ఉంటారు. అలాంటి విద్యాధరులు విద్యాధరాహ ఊచుహు ఏమనన్నారు? త్వన్మాయయార్థమభిపద్య కలేవరేస్మిన్ కృత్వా మమాహమితి దుర్మతిరుత్పథైస్వైః క్షిప్తోప్యసద్విషయలాలస ఆత్మమోహం యుష్మత్కథామృత నిషేవక ఉద్వ్యుదస్యేత్ అని. స్వామి, మేము ఎన్నెన్నో ఉపాసనలను చేసుకున్నాము, దానికి ఫలితంగా ఈ జన్మను పొందాము. ఈ జన్మలో కూడా ఎన్నెన్నో శక్తులున్నాయి, ఇవేవి పనికొచ్చేవి కావు. వీటి ద్వారా మానవుడికి లేదా జీవుడికి శాంతి అనేది రానే రాదు. మాకైతే శక్తులున్నాయి, శక్తులను అనుభవిస్తున్నాము, శక్తుల ద్వారా ఉపయోగం లేదు అని అనుకుంటున్నాము. మిగతా వాళ్లకు కూడా వాళ్ళున్న రీతుల ప్రకారం చూసుకుంటే వాళ్ళకేమీ ఉపయోగం లేదు, వాళ్ళకి శాంతి అనేది రాదు. ఎందుకంటే త్వన్మాయయ, నీ మాయ ఒకటి ఉంది కదా, ఈ మాయ మాకు మిగతా వాళ్ళందరికీ కూడా సమానంగానే ఉంది. ఈ మాయ ఏం చేస్తోంది అంటే అర్థం, అంటే పురుషార్థ సాధనమైనటువంటి ఏదో ఒక శరీరాన్ని అందిస్తోంది. భగవంతుడి మాయ మాకు విద్యాధరులకు శరీరాన్ని ఇస్తోంది, మిగతా వాళ్ళకు కూడా శరీరాన్ని ఇస్తోంది. ఎప్పుడైతే ఇది శరీరాన్ని ఇచ్చిందో ఆ శరీరాన్ని వెంటనే పట్టేసుకుంటాడు జీవుడు. అభిపద్య, దాన్ని పొందిన వెంటనే కలేవరేస్మిన్, ఈ శరీరం మీద కృత్వా మమ అహం ఇతి అభిమానం, నేను అనే అభిమానాన్ని మొదలు పెడతాడు. ఆ శరీరానికి సంబంధించిన వాటి మీద నావి అనేటువంటి అభిమానం మొదలు పెడతాడు, భ్రమ మొదలు పెట్టుకుంటాడు. ఈ శరీరాన్ని వెంటనే పట్టుకుంటాడు, పట్టుకున్న వెంటనే దాన్ని అంటుకుంటాడు, అంటించేసేసుకుంటాడు. అంటించుకుని ఆ శరీరం ద్వారా మిగతా వాటినన్నిటినీ కూడా ఆకర్షించి వాటిని కూడా అంటించేసుకుంటాడు. అయస్కాంతం మిగతా ఇనుము తాలూకు దుమ్ముని లాగి 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 తనతో కలుపుకున్నట్లుగా మిగతా వాటన్నిటినీ లాగి లాగి కలిపేసుకుంటూ ఉంటాడు. ఇలా కలుపుకోవటం వలన ఏమొస్తుంది అంటే దుర్మతి, ఉన్న మతి కాస్త చెడి ఊరుకుంటుంది. కాస్తో కూస్తో పనికొచ్చే మతి ఏమైనా ఉన్నా ఈ నేను నాది అనే భావన మొదలైన కొద్దీ దుర్మతి అది కూడా చెడిపోతుంది, కంటామినేట్ అయిపోతుంది. దుర్మతి కాబట్టి మతి సవ్యంగా పనిచేయదు. పనిచేయక నా శరీరం నా మాట వింటోందా లేదా అని అర్థం చేసుకోలేకపోతాడు. నా వారు నాకు అనుకూలంగా ఉన్నారా, నేను నావి అనుకునేవన్నీ నాకు సవ్యంగా పనికొస్తున్నాయా లేవా అని అర్థం చేసుకోలేకపోతాడు. ఈ శరీరం ఎప్పుడో ఉత్పథం, దారి తప్పేసింది. నా వారు అనుకున్నవారు కూడా ఉత్పథై, వాళ్ళు దారి తప్పేశారు. వస్తువులు ఎప్పుడో దారి తప్పినాయి. తీపి తింటే ఒక బాధ, ఉప్పు తింటే ఇంకో బాధ, కారం తింటే మరొక బాధ. నావి నాకు ఇష్టమైనవన్నీ ఎప్పుడో దారి తప్పినాయి, ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టినాయి. నా వాళ్ళు ఎప్పుడో అబ్బో చెప్పనక్కర్లేదు, ఇవన్నీ తెలుస్తూనే ఉంటాయి. తెలుస్తున్నా సరే దుర్మతి అనుకున్నాం కదా, దుర్మతి కాబట్టి బుద్ధి సరిగ్గా పనిచేయక క్షిప్తోపి
వాళ్ళు దెబ్బల మీద దెబ్బలు కొడుతూ ఉన్నా సరే, ఒకవైపు బాడీ, ఇంకొక వైపు నా వాళ్ళు, మరొక వైపు నా వస్తువులు, వీళ్ళందరూ దెబ్బలు కొడుతున్నా సరే, క్షిప్తోపి అసద్విషయ లాలస, ఆ దుర్మతి వల్ల ఈ పనికిమాలినటువంటి సాంసారికమైన విషయాల మీద లాలసతతో, అసద్విషయ లాలస ఆత్మమోహం నవ్యుదస్యేత్, తనకున్న భ్రమలని ఎప్పటికీ వదిలిపెట్టుకోలేకపోతున్నాడు. మేము అలాగే ఉన్నాము, మిగతా శరీరాల వాళ్ళు అలాగే ఉన్నారు. మేము శక్తుల్ని సాధించి ఇలా ఉన్నాము, శక్తులు లేని వాళ్ళు, శక్తులు ఉడిగిపోయిన వాళ్ళు కూడా ఇలాగే ఉన్నారు. ఆత్మమోహం నవ్యుదస్యేత్. ఇలాంటి వాడికి, ఆత్మమోహం పోనటువంటి వాడికి యుష్మత్ కథామృత నిషేవనం అనేది గనక అందితే, నీ తాలూకు మాటలు, నీ తాలూకు కథలు, కథ అంటే కేవలం స్టోరీ అని అనుకోక్కర్లేదు, మాటలు, నీ తత్వం గురించినటువంటి చర్చలు, ఇవన్నీ గనక అమృతంలాగా ఆస్వాదించటం అనేది వీడికి చేతైతే ఈ ఆత్మమోహం అనేది పోతుంది. యుష్మత్ కథామృత నిషేవక, నీ కథలో ఉన్నటువంటి అమృతాన్ని ఆస్వాదించేవాడు, నిషేవక కేవలం వాటిని అనుభవించేవాడు కాదు, ఆస్వాదిస్తూ దాన్నే నిరంతరం సేవిస్తూ ఉండేటువంటి వాడు ఉద్వ్యుదస్యేత్, విసిరి పారేస్తాడు, బయటికి అవతలకి తన్ని పారేస్తాడు. అలా కానివాడు ఎవడు కూడా ఈ ఆత్మమోహాన్ని వదిలిపెట్టుకోలేడు. పేరుకి మావి ఉపాసనలు, పేరుకి మావి మానవ జన్మల కంటే గొప్ప జన్మలు, పేరుకి మావి శక్తులు, కానీ ఇవేవి పనికొచ్చేవి కావు. మాకంటే తక్కువ స్థాయి వాళ్ళు, మేము అందరము కూడా ఈ దేహాత్మాభిమానంతోనే బాధపడుతున్నాము, దేహాత్మాభిమానాన్ని విడిచిపెట్టుకోలేక బాధపడుతున్నాము. అలాంటి దేహాత్మాభిమానం పోవాలి అంటే మాకున్న ఉపాసనలు కానీ, చిన్న చితకా శక్తులు కానీ ఏవి పనికిరావు. కేవలం నీ గురించిన చర్చ ఒక్కటే పనికొస్తుంది. అలాంటి ప్రభావం ఉన్నవాడివి నువ్వు అని విద్యాధరులు స్తుతి చేశారు. వీళ్ళు ఇలా స్తుతి చేయటంలో పెద్ద ఆశ్చర్యమేమీ లేదు. ఎందుకంటే ఉపాసనలు, వాటి ద్వారా వచ్చేటువంటి శక్తులు, ఆ శక్తుల ద్వారా వచ్చేటువంటి ప్రాబ్లమ్స్, వీటన్నిటినీ వాళ్ళు చూసిన వాళ్ళు, అన్నిటినీ ఫేస్ చేసిన వాళ్ళు కాబట్టి ఈ విద్య అంటే ఉపాసన, ఇలాంటి శక్తుల్నిచ్చే ఉపాసన కాదు, పరమాత్మను అందుకునేటువంటి విద్య అసలు విద్య అని అర్థం చేసుకోవటానికి వాళ్ళకి ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి అలాంటి అవకాశం ఉన్నటువంటి విద్యాధరులు త్వన్మాయయార్థమభిపద్య కలేవరేస్మిన్ కృత్వా మమాహమితి దుర్మతిరుత్పథైస్వై క్షిప్తోప్యసద్విషయ లాలస ఆత్మమోహం యుష్మత్కథామృత నిషేవక ఉద్వ్యుదస్యేత్ అని అన్నారు. ఈ లోపల అక్కడ చేరినటువంటి బ్రాహ్మణులందరూ కలిసి పరమాత్మను 3 శ్లోకాల్లో స్తుతి చేసుకున్నారు. బ్రాహ్మణాః ఊచుః, అయ్యా త్వం క్రతుస్త్వం హవిస్త్వం హుతాశస్వయం త్వం హిమంత్ర సమిద్దర్భ పాత్రాణి చ త్వం సదస్య త్విజో దంపతీ దేవత అగ్నిహోత్రం స్వధా సోమ ఆజ్యం పశు. ఓ పరమాత్మ, ఈ యజ్ఞంలో వాడేటువంటి ప్రతి వస్తువు, ఈ యజ్ఞంలో భాగమైనటువంటి ప్రతి వ్యక్తి లేదా ఏ అంశమైనా సరే నీకంటే వేరుగా లేదు. అసలు యజ్ఞం మొత్తం నువ్వే. త్వం క్రతుః, ఈ యజ్ఞం మొత్తానివి నువ్వే. యజ్ఞమే నీ యొక్క రూపం లేదా యజ్ఞస్వరూపుడివి నువ్వు. త్వం క్రతుః లేదా యజ్ఞానికి ప్రారంభంలో చేయవలసినటువంటి క్రతుః సంకల్పం, అది నీ అధీనంలోనే ఉంది. త్వం క్రతుః. త్వం హవిః, యజ్ఞంలో ఇంకేముంది, అగ్నిహోత్రంలో సమర్పించవలసినటువంటి ద్రవ్యం ఉంటుంది కదా, దానికి హవిస్సు అని పేరు. ఆ హవిస్సు నీవే. త్వం హవిః. ఆ హవిస్సుని స్వీకరించేటువంటి వాడు, తాను స్వీకరించి పంపించవలసిన దేవతలకు పంపిణీ చేయవలసినటువంటి వాడు హుతాశః. ఇలా హవిస్సుని మంత్రపూర్వకంగా సమర్పిస్తేనే ఈ పని చేసేటువంటి వాడు హుతాశః. అలా హోమం చేస్తేనే తినేటువంటి వాడు, హోమం చేస్తేనే అందించేటువంటి వాడు అగ్ని.
ఆ అగ్ని కూడా స్వయం నువ్వే. అగ్ని హోమం చేస్తేనే, మంత్రంతో హోమం చేస్తేనే కదా దేవతలకు పంపిణీ చేస్తాడు. మరి ఆ మంత్రమో త్వం హి మంత్ర, నువ్వే కదా ఆ మంత్రానివి కూడాను. ఆ మంత్రంతో చేయవలసినటువంటి పనులు, క్రియలు యజ్ఞంలో ఎన్నో ఉన్నాయి కదా. ఆ క్రియలన్నిటికీ పనికొచ్చేటువంటి సమిధలు, అంటే రావి పుల్లలు, మోదగు పుల్లలు లాంటి సమిధలు, దర్భలు, గడ్డి జాతికి చెందినటువంటి దర్భలు, పాత్రాణిచ్చ, అక్కడ పెట్టవలసినటువంటి ఆయా యజ్ఞ పాత్రలు, అవన్నీ కూడా నువ్వే. సమిద్దర్భ పాత్రాణిచ్చ. ఈ మంత్రాలను ఉచ్చరిస్తూ, ఆ పాత్రలను వాడుతూ, క్రియలను చేస్తూ, హవిస్సుని అగ్నిహోత్రంలో సమర్పించి సంకల్పాన్ని సార్థకం చేసుకోవలసినటువంటి వాళ్ళలో ఒకవైపు సదస్యులు ఉన్నారు, యజ్ఞం సరిగ్గా సాగుతోందా లేదా చూసేవాళ్ళు, చూడవలసిన వాళ్ళు ఉన్నారు. యజ్ఞంలో భాగం తీసుకుని యజ్ఞంలో పని చేసేటువంటి ఋత్విక్కులు వాళ్ళున్నారు. యజ్ఞానికి ప్రధానంగా ఉండేటువంటి దంపతి, యజమాన దంపతులు, యజమానుడు పత్ని అనే ఇద్దరు ఉన్నారు. ఇది కాక ఈ అగ్నిహోత్రుడు పంపిణీ చేస్తే అందుకోవలసినటువంటి హవిర్భాగాలను అందుకోవలసినటువంటి దేవత వాళ్ళు కూడా ఉన్నారు. అగ్నిహోత్రంచ, కేవలం అగ్ని మాత్రమే కాకుండా అగ్నిని పెట్టడానికి వాడేటువంటి ఆయా వేదులు మొదలైనవి అవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా నువ్వే. త్వం సదస్య ఋత్విజ దంపతి దేవత అగ్నిహోత్రంచ. ఈ అగ్నిహోత్రానికి సమర్పించే సమయంలో చివరికి స్వాహ అనో, స్వధ అనో, వషట్ అనో ఏదో ఒక పదాన్ని ఉచ్చరించాలి. ఏ దేవతకి ఎలా చెందాలో అలా పదాన్ని ఉచ్చరించాలి. ఆ పదానివి కూడా, ప్రధానమైనటువంటి పదానివి కూడా, స్వధ అనే పదానివి కూడా నువ్వే. స్వధాకి వెనకాల ఉండే స్వాహ కావచ్చు, స్వధ కావచ్చు, లేదా వషట్ కావచ్చు, వౌషట్ కావచ్చు, ఏమైనా కావచ్చు, అవన్నీ కూడా నీవే. యజ్ఞంలో ప్రధానంగా ఉండేటువంటి సోమః, సోమలత, సోమరసం, అది కూడా నువ్వే. సోమః. ఆజ్యం, అగ్నికి ఇష్టమైనటువంటి ద్రవ్యంగా, ఈ హవిస్సులన్నిటినీ పవిత్రం చేసేటువంటి ద్రవ్యంగా ఉండేటువంటి ఆజ్యం, నెయ్యి, అది కూడా నువ్వే. ఆ యజ్ఞంలో వాడేటువంటి పశువు కూడా నువ్వే. నువ్వే క్రతువు, త్వం క్రతుః, త్వం హవిః, నువ్వే హవిస్సువి, త్వం హుతాశస్వయం, నీవే అగ్నివి, త్వం హి మంత్రః, నీవే మంత్రానివి. సమిద్దర్భ పాత్రాణి చ, సమిధలు, దర్భలు, పాత్రాలు ఇవన్నీ కూడా నువ్వే. త్వం సదస్యర్త్విజో దంపతి దేవత అగ్నిహోత్రం స్వధ సోమ ఆజ్యం పశు, ఇవన్నీ కూడా నీవే. ఈ యజ్ఞంలో ఉండేటువంటి ప్రతి చిన్న అంశం కూడా నీ యొక్క రూపమే. నిన్ను విడిచి నీవు కాక ఈ యజ్ఞంలో ఏ భాగము లేదు అని అన్నారు. సరే, సో వాట్ అంటే దానికి చెప్తున్నారు, నీవు యజ్ఞంలో ప్రతి భాగంగా ఉండి ఈ యజ్ఞాలను ఈ ప్రపంచంలో ప్రచారం చేయటానికి పూనుకున్నావు. యజ్ఞాల ద్వారా నిన్ను అందుకోవటానికి ఒక అవకాశాన్ని కల్పిస్తున్నావు. అందుకే త్వం పురా గాం రసాయ మహాసూకరో దంష్ట్రయా పద్మినీం వారణేంద్రో యథా స్తూయమానో నదల్లీలయా యోగిభిః వియుజ్యహర్థ త్రయీగాత్ర యజ్ఞక్రతు అని ఉంది అని అంటున్నారు. త్వం, ఓ పరమాత్మ, నువ్వు పురా, ఎప్పుడో సృష్టి ఆదిలో, మేము కూడా సృష్టి ఒక అడుగు ముందు పడిన తర్వాత వచ్చిన వాళ్ళము. సృష్టి ఆదిలో గాం, భూమిని, రసాయాహ, ఆ భూమి ఎక్కడో పాతాళం కింద ఉండేటువంటి అవ్యక్త జలంలో కూరుకుపోతే, రసాయాహ, ఆ ప్రాంతం నుండి నువ్వు పైకి లేపావు. ఎలా లేపావు? మహాసూకర, పెద్ద వరాహ రూపాన్ని ధరించావు. వరాహ రూపాన్ని ధరించి దంష్ట్రయ, నీ కోర పళ్ళతో వియుజ్యహర్థ, పైకి లేపావు. దంష్ట్రయ వియుజ్యహర్థ. ఆ ప్రయత్నంలో నువ్వేమి పెద్దగా శ్రమపడినట్టు లేదు. ఎలా అంటే పద్మినీం వారణేంద్రో యథా, చెరువులోకి దిగినటువంటి ఏనుగు ఆ చెరువులో ఉండే తామర పువ్వుని ఎంత అవలీలగా పైకెత్తుతుందో అలాగే అవలీలగా పైకెత్తావు. పద్మినీం వారణేంద్రో యథా.
నీ ప్రభావాన్ని చూసి యోగులందరూ కూడా యోగిభి స్తూయమానః, యోగులందరూ స్తుతి చేస్తుంటే ఆ స్తుతులన్నిటినీ శ్రద్ధగా వింటూ ఈ పని చేశావు. మీరందరూ స్తుతులు కట్టేయండి, నాకు డిస్టర్బ్ అవుతోంది అనేమీ లేదు. స్తుతులన్నీ వాళ్ళు చేస్తూనే ఉన్నారు, అన్నిటినీ శ్రద్ధగా వింటూ నవ్వుకుంటూ అవలీలగా చేశావు. నదన్ లీలయ, నువ్వు కూడా ఏదో మాట్లాడుతూనే ఉన్నావు, లీలగా అవలీలగా ఈ పని చేశావు. వియుజ్యహర్త, దీన్ని బట్టి తెలుస్తోంది ఏమిటి అంటే యజ్ఞానికి ప్రధానమైనటువంటి భూమిని నేను సంరక్షిస్తాను, ఆ భూమిని యజ్ఞార్థం ఈ మానవులందరూ వాడుకోవలసింది అని నువ్వు సందేశం ఇవ్వదలుచుకున్నావు అని తెలుస్తోంది. మరి యజ్ఞానికి కావలసినటువంటి భూమిని రక్షిస్తే లేదా భూమిని యథాస్థానంలో ఉంచితే యజ్ఞానికి కావలసినటువంటి జ్ఞానాన్ని, విద్యని, మంత్రాలని ఎలా అందిస్తున్నావు అంటే త్రయీగాత్ర, వేద శరీరుడివిగా శబ్దబ్రహ్మగా నీవే ఆ విద్యను, ఆ జ్ఞానాన్ని కూడా అందిస్తున్నావు. ఇలా అందిస్తూ యజ్ఞక్రతుగా నువ్వు తయారై ఉన్నావు. యజ్ఞక్రతు, యజ్ఞాలు అంటే ఒక రకంగా యూపం ఉండి చేసేటువంటివి, క్రతువులు అంటే యూపం లేకుండా చేసేటువంటి కర్మలు అనే భేదం కనుక పెట్టుకున్నట్లయితే యజ్ఞాల రూపంలోనూ క్రతువుల రూపంలోనూ నీవే కొలువై ఉన్నావు. నీవు యజ్ఞక్రతువువి ఈ రకంగా అవుతున్నావు. యజ్ఞక్రతువువి నువ్వు యజ్ఞార్థం చేసుకోవలసినటువంటి, యజ్ఞాన్ని ప్రారంభించటం కోసం చేసుకోవలసినటువంటి క్రతువు సంకల్పం, ఆ సంకల్పాన్ని కూడా నీవే అందిస్తున్నావు. అందిస్తూ యజ్ఞక్రతువుగా ఉంటున్నావు. యజ్ఞం ద్వారా, యజ్ఞం అనేటువంటి కర్మ ద్వారా నన్ను పొందవచ్చు అని అందరికీ చూపిస్తున్నావు. యజ్ఞ ఏవ క్రతుః యస్య, యజ్ఞం ద్వారా మాత్రమే నన్ను పొందగలరు, మానవులు నన్ను పొందగలరు అని చూపిస్తూ యజ్ఞక్రతువుగా నువ్వు కొలువై ఉన్నావు. యజ్ఞానికి కావలసిన వేదాలను, ఆ వేదాల ద్వారా అందవలసిన జ్ఞానాన్ని నీవే సప్లై చేస్తున్నావు. యజ్ఞానికి కావలసినటువంటి భూమిని స్వస్థానంలో నువ్వే నిలబెట్టావు. యజ్ఞానికి కావలసిన సంకల్పాన్ని నువ్వే చైతన్య రూపంతో అందిస్తావు. యజ్ఞం ద్వారా నీవే దక్కుతావు. ఇలా యజ్ఞానికి నీకు అవినాభావ సంబంధం అనేది ఒకటి ఏర్పడింది. అందువల్ల త్వంక్రతువు అని నిన్ను స్తుతి చేశాము అని వీళ్ళన్నారు. త్వం పురాగాం రసాయా మహాసూకరః దంష్ట్రయా పద్మినీం వారణేంద్రో యథా స్తూయమానో నదన్ లీలయా యోగిభిః వ్యుజ్యహర్థ త్రయీగాత్ర యజ్ఞక్రతుః అని. సరే, అయితే ఏంటో చెప్పండి అని పరమాత్మే అడిగితే అన్నారు, సప్రసీద త్వమస్మాకం ఆకాంక్షతాం దర్శనంతే పరిభ్రష్ట సత్కర్మణాం కీర్త్యమానే నృభిర్నామ్ని యజ్ఞేశతే యజ్ఞ విఘ్నాః క్షయం యాంతి తస్మై నమః అని. ఇలాంటి వాడివి కదా, అందువల్ల ప్రసీద, మమ్మల్ని అనుగ్రహించు. మమ్మల్ని అనుగ్రహించడం అనేది రెండు రకాలుగాను. ఒకటి దర్శనంతే ప్రసీద, నీ దర్శనాన్ని మాకు అనుగ్రహించు అనే తీరులో. రెండవది త్వమస్మాకం ఆకాంక్షతాం, మేము కూడా ఈ దక్ష ప్రజాపతి గారిలాగా ఎన్నో యజ్ఞాలు చేయాలి అని అనుకుంటున్నాము. ఇంకా అదేమీ ఎగ్జిక్యూట్ అవ్వలేదు. మాకు ఆ విధానాలు అవి సరిగ్గా తెలియటం లేదు, లేదా మాకు కలిసి రావటం లేదు. త్వమస్మాకం ఆకాంక్షతాం, దక్ష ప్రజాపతి గారిని ఎలాగైతే నువ్వు అనుగ్రహించావో, ఆయనకి ఆగిపోయినటువంటి యజ్ఞాన్ని మళ్ళీ ఎలాగైతే పునఃప్రారంభించావో, అలాగే మాకు కూడా యజ్ఞాలను ప్రారంభించి చివరి వరకు తోడు నిలిచి యజ్ఞాలను పూర్తి చెయ్యి. త్వమస్మాకం ఆకాంక్షతాం దర్శనం ప్రసీద, యజ్ఞ రూపంలోనూ దర్శనం ఇవ్వు, ఈ రూపంలో కూడా మాకు దర్శనం ఇవ్వు. ఎందుకంటే మేము పరిభ్రష్ట సత్కర్మణం, సత్కర్మల నుంచి మెల్లమెల్లగా బయటకు వచ్చేస్తున్నాము.
సత్కర్మలు మా నుంచి దూరం అయిపోతున్నాయి, లేదా సత్కర్మల నుంచి మేము దూరం అయిపోతున్నాము. ఇలా పరిభ్రష్ట సత్కర్మణం అనే తీరులో ఉండేటువంటి మమ్మల్ని నువ్వు అనుగ్రహించాల్సిందే. మాతో కూడా ఇలాంటి యజ్ఞాలను చేయించి నీ దర్శనాన్ని అనుగ్రహించవలసిందే అని అన్నారు. అన్నీ నా నెత్తి మీదే వేస్తే ఎట్లాగా? సంకల్పము నేనే చేయించాలి, యజ్ఞ సంకల్పం అనేది నేనే పుట్టించాలి, ఆ యజ్ఞాన్ని ప్రారంభింపజేయటం అనేది నా చేతిలోనే ఉంది, చివరిదాకా నేనే నడిపించాలి అని మొత్తం బాధ్యత నా నెత్తి మీదే పెడితే ఎట్లాగా అని నువ్వు అనకూడదు. ఎందుకంటే కీర్త్యమానే నృభిర్నామ్ని యజ్ఞేశతే యజ్ఞ విఘ్నాః క్షయం యాంతి. నీ పేరు చెబితేనే కీర్త్యమానే నృభి, ఎవరైనా సరే, మానవులు ఎవరైనా సరే నీ పేరు చెబితే, నామ్ని నీ పేరు ఒక్కసారి ఉచ్చరిస్తే సరిపోతుంది. యజ్ఞేశ, యజ్ఞానికి ఫలితం ఇచ్చేటువంటి ఓ పరమాత్మ, యజ్ఞ విఘ్నాః క్షయం యాంతి. యజ్ఞానికి వచ్చేటువంటి రకరకాల విఘ్నాలు అన్నీ కూడా పూర్తిగా పోతున్నాయి, తొలగిపోతున్నాయి. నీ పేరు చెబితేనే యజ్ఞ విఘ్నాలన్నీ పోయే మాట అయితే, నీ పేరుకే అంత మహాత్మ్యం ఉండే మాట అయితే, నీ మహాత్మ్యం గురించి వేరే ఏం చెప్పుకోవాలి? అలాంటి వాడి నెత్తి మీద బాధ్యతలన్నీ పెట్టడంలో తప్పేముంది? ఎన్ని బాధ్యతలు పెట్టినా సరే నువ్వు తీర్చుకోగలవు. కాబట్టి నువ్వు మాకు ఈ బాధ్యత తీర్చవలసింది. యజ్ఞ విఘ్నాః క్షయం యాంతి. నేనన్నీ చేస్తాను, మీరేం చేస్తారు? నేను సంకల్పం దగ్గర నుంచి నేనే చేయించి, యజ్ఞాన్ని జాగ్రత్తగా సంరక్షించి, పూర్తి చేసి, ఫలితమిచ్చి అన్నీ నేనే చేస్తాను, నా దర్శనం కూడా నేనే ఇస్తాను, మీరేం చేస్తారు అంటే అంటున్నారు, తస్మై నమః, నీకో దండం పెట్టుకుంటాము, అంతకు మించి మేమేం చేస్తాము అని అంటూ, సప్రసీద త్వమస్మాకం ఆకాంక్షతాం దర్శనంతే పరిభ్రష్ట సత్కర్మణాం కీర్త్యమానే నృభిర్నామ్ని యజ్ఞేశతే యజ్ఞ విఘ్నాః క్షయం యాంతి తస్మై నమః అని. ఈ శ్లోకంతో, ఈ ప్రార్థనతో, ఈ బ్రాహ్మణులు చేసినటువంటి స్తుతితో అక్కడున్న వాళ్ళందరూ కూడా, ఆ పరమాత్మను చూసిన వాళ్ళందరూ కూడా మాట్లాడవలసిన మాటలు పూర్తయిపోయినాయి. అందరూ తలా ఒక మాట మాట్లాడారు, అందరూ నోళ్లు విప్పారు. చూసిన వాళ్ళందరూ కూడా పరమాత్మను తమ స్థాయిలో తాము చెప్పదలుచుకున్న మాట చెప్పి మాట్లాడుకున్నారు. ఆయనతోనూ మాట్లాడుకున్న తర్వాత ఏం జరిగింది అని మైత్రేయ ఉవాచ, మైత్రేయ మహర్షి గారు అంటున్నారు, ఇతి దక్షః కవిర్యజ్ఞం భద్ర రుద్రాభిమర్శితం కీర్త్యమానే హృషీకేశే సన్నిన్యే యజ్ఞభావనే అని. ఇలా దక్ష ప్రజాపతి గారు ఆ పరమాత్మ ప్రత్యక్షం అవ్వగా తాను మాట్లాడి, తనతో పాటు మిగతా వాళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఉంటే, కవి తెలివైనవాడు కాబట్టి యజ్ఞం అనేది ముందుకు సాగాలి, ఇక్కడే ఆలస్యం కాకూడదు అనేటువంటి ఆలోచన ఉన్నవాడు కాబట్టి వెంటనే యజ్ఞం రుద్రాభిమర్శితం సన్నిన్యే, ఆ పరమేశ్వరుడు అనుగ్రహిస్తే మళ్ళీ పునఃప్రారంభమైనటువంటి ఆ యజ్ఞాన్ని మళ్ళీ ముందుకు సాగించాడు. సన్నిన్యే ఆ ప్రారంభం చేసేటప్పుడు హృషీకేశే యజ్ఞభావనే సర్వై కీర్త్యమానే, అందరూ హృషీకేశుడు ఆ యజ్ఞం ద్వారా భావన చేయవలసినటువంటి వాడు, యజ్ఞాన్ని సంరక్షించేటువంటి వాడు అయినటువంటి పరమాత్మను స్తుతి చేస్తూ ఉండగానే, కీర్త్యమానే హృషీకేశే యజ్ఞభావనే, వాళ్ళ స్తుతులను వింటూ, ఆ భావాలను అర్థం చేసుకుంటూ, ఆ భావాలన్నిటినీ కూడా మనసులో ఉంచుకుని యజ్ఞాన్ని ముందుకు సాగించాడు. ఆ సమయం వైష్ణవత్రిక పాల పురోడాశాన్ని ఇచ్చే సమయం కాబట్టి మంత్రం ద్వారా మాత్రమే కాకుండా వీళ్ళందరూ చెప్పినటువంటి మాటలను కూడా దృష్టిలో ఉంచుకుని ఈ భావనతో కూడా ఆయన ఆ త్రికపాల పురోడాశాన్ని శ్రీహరికి సమర్పించాడు అని మైత్రేయ మహర్షి గారు, ఇతి దక్ష కవిర్యజ్ఞం భద్ర ఓ విదుర రుద్రాభిమర్శితం కీర్త్యమానే హృషీకేశే సన్నిన్యే యజ్ఞభావనే అని అంటున్నారు. తర్వాత
ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన జరిగింది. ఆ తర్వాత పరమాత్మ మాట్లాడడం అనేటువంటి అంశం కూడా ఉంది అని పై శ్లోకాల్లో మహర్షి గారు చెప్తున్నారు. ఆశ్చర్యకరమైన సంఘటన ఏంటి అంటే, భగవాన్ స్వేన భాగేన సర్వాత్మా సర్వభాగభుక్ దక్షం బభాష ఆభాష్య ప్రీయమాణ ఇవానఘ అని జరిగింది. దక్ష ప్రజాపతి గారు ఈ వైష్ణవత్రిక పాలాన్ని వచ్చినటువంటి విష్ణువు అనే దేవతకు సమర్పించారు. ఆ తీసుకోవలసినటువంటి దేవుడెవరు అంటే సాక్షాత్తు పరమాత్మ, భగవాన్. పరమాత్మ అంటే ఎవరు అంటే ఆనంద స్వరూపుడు. ఆనంద స్వరూపుడు అంటే బాహ్యం తనకంటే భిన్నంగా, తన యొక్క స్వరూపం కంటే వేరుగా ఏ అంశం ద్వారా కూడా ఆనందాన్ని పొందవలసినటువంటి దుస్థితిలో లేనివాడు అని అర్థం కదా. తన స్వరూపానందంతోనే నిరంతరం తృప్తిగా ఉండగలిగిన వాడే ఆ పరమాత్మ, భగవాన్. అలాంటి వాడికి ఈరోజు ఈ పురోడాశం అనేది సమర్పిస్తే, అగ్నిలో సమర్పిస్తే, ఆ పురోడాశం అనేది ఆయన చేతికి చేరితే ఆ పురోడాశం మొక్క ఆయన తిని తృప్తి పడవలసినటువంటి పరిస్థితి లేనే లేదు, అవసరమే లేదు. స్వేన భాగేన తన యొక్క స్వస్వరూపంతోనే ఎప్పుడూ సంతోషంగా ఉండేటువంటి వాడు, అలాంటి వాడు పరమాత్మ. పోనీ ఒక మెట్టు దించుదాము అని అనుకుంటే, ఆయన పరమాత్మ అంటే శుద్ధ స్వరూపుడు, నిర్గుణుడు, ఆనంద స్వరూపుడు అనే మాటను తీసేసి ఈశ్వరుడు అని ఒక మెట్టు దించి మాట్లాడదాము. ఈశ్వరుడు అంటే మాయతో కలిసినటువంటి వాడు, మాయతో కూడి ఈ జగత్ సృష్టిని వాటిని చేసేటువంటి వాడు అని అనుకుందామా అంటే, ఈశ్వరుడు అని అనుకున్నా సరే ఆయన సర్వభాగ భుక్. దేవతలందరూ ఆయన యొక్క అంశలు అని ఇందాక చాలామంది చెప్పారు. ఏ దేవత ఏ భాగాన్ని తిన్నా సరే ఆ ఈశ్వరుడు తిన్నట్లే అవుతుంది. ఏ దేవతకు ఏమి సమర్పించినా సరే అది ఈశ్వరుణ్ణే చేరుతుంది. చివరికి ఏ దేవతకు ఏ దండం పెట్టినా అది ఆ ఈశ్వరుణ్ణే చేరుతుంది. ఎందుకంటే దేవతలందరూ ఆ ఈశ్వరుడి యొక్క అంశాలు మాత్రమే. కాబట్టి ఈ రకంగా చూసుకున్న సర్వభాగభుకు ఎవరికి సమర్పించినా చేరే, అందరూ తినటం ద్వారా తినగలిగినటువంటి ఆ ఈశ్వరుడు. ఈ దక్ష ప్రజాపతి గారు చిన్న పురోడాశం ఒక చేతిలో పెడితే దాన్ని తిని తృప్తి పడవలసిన అవసరం లేనే లేదు. కానీ ఆశ్చర్యంగా స్వేన భాగేన ప్రియమాణ ఇవ, తనకిచ్చినటువంటి ఆ పురోడాశం, తనకు సమర్పించినటువంటి ఆ పురోడాశంతో చాలా సంతోషించినట్లుగా కనిపించాడు. సర్వాత్మ అందరిలోనూ ఉండి అందరూ తినేటువంటి వాటినంటిని తినగలిగిన స్థితిలో ఉండే ఆ పరమాత్మ, అందరి యొక్క రూపాలను ధరించి ఉన్నటువంటి ఆ పరమాత్మ ఈ దక్ష ప్రజాపతి గారు సమర్పించినటువంటి ఈ చిన్న పురోడాశం ముక్కతో చాలా సంతోషించినట్లు కనిపించారు. కనిపించి ప్రియమాణ ఇవ దక్షం బభాష ఆభాష్య, దక్షుణ్ణి పిలిచి దక్ష 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 అని పిలిచి, కాసేపు యజ్ఞం ఆపు, నేను మాట్లాడాలి, నేను చెప్పింది విన్న తర్వాత ముందుకెళ్ళు అని చెప్పి ఆభాష్య ఆయన్ని సంబోధి పిలిచి బభాషే ఆయనతో మాట్లాడటం మొదలుపెట్టాడు. చిన్నపిల్లలకి చాక్లెట్ ఇస్తే ఎక్కడ లేని కబుర్లు చెప్తారు చూడండి, ఎక్కడ లేని ఇచ్చకాలు చెప్తారు కదా. ఆ విధంగా సంతోషపడినట్లుగా పడిపోయి దక్షుణ్ణి పిలిచి నేను నీతో మాట్లాడాలి, కాసేపు ఆగు అని మాట్లాడటం మొదలుపెట్టాడు. భగవాన్ స్వేన భాగేన సర్వాత్మా సర్వభాగభుక్ దక్షం బభాష ఆభాష్య ప్రియమాణ ఇవానఘ అని మైత్రేయ మహర్షి గారు జరిగిన ఆశ్చర్యాన్ని చెప్తున్నారు. ఈ ఆశ్చర్యంలోనే దక్షుడితో మాట్లాడడం మొదలైంది. కాబట్టి ఏం మాట్లాడాడు అనే విషయాన్ని కూడా చెప్తున్నారు. శ్రీ భగవానువాచ, ఆ పరమాత్మ దక్షుడితో ఇలా అంటున్నాడు, అహం బ్రహ్మాచ శర్వశ్చ జగతః కారణం పరం ఆత్మేశ్వర ఉపద్రష్ట స్వయం దృగ విశేషణ అని. ఓ దక్ష, నన్ను చూశారు మీరందరూ. చూసిన వాళ్ళు ఎవరికి తోచిన రీతుల్లో నన్ను చూసి, ఎవరికి సాధ్యపడిన రీతుల్లో నన్ను చూసి, ఎవరికి తోచిన రీతుల్లో వాళ్ళు చెప్పుకున్నారు.
నువ్వో రకంగా అన్నావు, గంధర్వులు ఇంకో రకంగా అన్నారు, దేవతలు, అగ్ని రకరకాలుగా చెప్పారు. నా గురించి మీరందరూ అనుకోవటం ఒక ఎత్తు, దాన్ని పక్కన పెడదాము. నా గురించి నేనే నీకు చెప్తాను, విను జాగ్రత్తగా. నేనెవరిని అని చెప్తాను నీకు. అహం, నేనెవరిని అంటే కొంతమంది చెప్పినట్లుగా జగతః కారణం పరం. ఈ సృష్టి మొత్తానికి అన్నిటికంటే గొప్ప కారణాన్ని నేనే. ఈ సృష్టిలో చిన్న చిన్న కారణాలు ఎన్నో ఉండొచ్చు. అన్నిటికంటే పెద్ద కారణం అంటే మాయ అయి ఉండవచ్చు. ఆ మాయ కంటే కూడా పై స్థాయిలో ఉండేటువంటి కారణాన్ని నేను. జగతః కారణం పరం. నాకు ఉన్న పేర్లు లేదా నాకున్న విశేషణాలు ఏమున్నాయి అంటే ఆత్మ వ్యాపకుడిని అని ఉంది. నేను వ్యాపకుడినే. నేను మొత్తం విశ్వమంతా కూడా వ్యాపించి ఉంటాను. విశ్వం కంటే బయట కూడా ఉంటాను. సర్వత్రా వ్యాపించి ఉండటం అనేది నా యొక్క స్వభావం. ఈశ్వర, మాయతో కలిస్తే నాకు ఈశ్వర అనే పేరు వస్తుంది. మాయతో కలిస్తేనే ఈశ్వరుడిని అవుతాను. మాయతో కలిసినప్పుడే ఆ మాయ ఎన్నెన్నో ప్రపంచాలను సృష్టి చేస్తుంది. ప్రపంచాలను సృష్టి చేస్తే పాలకుడిగా నా యొక్క అవసరం ఉంటుంది. ప్రపంచమే లేకపోతే నేను పాలకుడిని అవ్వక్కర్లేదు. కాబట్టి ఈశ్వర అనేది మాయతో కలిసినప్పుడు నేను అవుతాను. కానీ వాస్తవంగా నాకు ఈ ప్రపంచంతో కానీ మాయతో కానీ ఏ సంబంధము లేదు. వీటితో నేను అంటించుకోవలసింది ఏమీ లేదు. నేను ఉపద్రష్ట, సాక్షి స్వరూపాన్ని మాత్రమే. అన్నిటికీ దగ్గరగా ఉంటాను. ప్రతి వస్తువు దగ్గరగాను నేనే ఉంటాను. కానీ ఆ వస్తువుతో కలవకుండా ద్రష్ట, చూస్తూ ఉంటాను. ఆ వస్తువుకు దగ్గరగా ఉంటాను అంతే తప్ప ఆ వస్తువుతో కలిసిపోను. ఉపద్రష్ట. ఈ ఉపద్రష్ట అనేటువంటి లక్షణం నాకు ఎక్కడి నుంచి వచ్చింది అంటే స్వయం దృక్. స్వయం దృక్, నేను స్వప్రకాశ చైతన్య స్వరూపుడిని. నేను నా అంతట వెలిగే, అందరికీ వెలుగునను అందించేటువంటి జ్ఞాన స్వరూపుణ్ణి. నేను తప్ప ఇంకొక జ్ఞానం లేదు, నాకు మరొక జ్ఞానం లేదు. నేనే జ్ఞానస్వరూపుణ్ణి, అన్నిటికీ జ్ఞానాన్ని వెలుగుని పంచేవాడిని నేనే. నాకు ఇంకొక జ్ఞానం లేదు, నేనే వెలుగుతూ ఉంటాను. స్వయం దృక్. అవిశేషణ, నాకు ఏ ట్యాగు లేదు, నాకు ఏ విశేషణము లేదు, నాలో ఏ విశేషము లేదు. ఏ విశేషము లేనటువంటి పరిశుద్ధ స్వరూపుడిని నేను. అహం జగతః కారణం పరం, ఆత్మా ఈశ్వర, ఉపద్రష్ట, స్వయం దృక్, అవిశేషణ. ఇది నా గురించి నేను నీకు చెప్పేటువంటి విషయం. నేనెవరు అని అడుగుతారు కదా. పరమాత్మ అంటే ఏంటి అంటే నేనే చెప్తున్నాను, పరమాత్మ అంటే ఇది. కానీ పరమాత్మ అంటే ఇదే అని అనుకుని నేను ఈ రూపంలో కనిపించాను కాబట్టి నేను మాత్రమే ఇది అని అనుకోవటం అనేది తగదు. అహం బ్రహ్మాచ శర్వశ్చ. నేనే బ్రహ్మని, శర్వశ్చ పరమేశ్వరుణ్ణి కూడా నేనే. ఈ ఈశ్వర అంటే ఈ ప్రపంచాన్ని పాలించటం లేదా ప్రపంచాన్ని సృష్టి చేయటం, దాన్ని పునః లోపలికి తీసుకోవటం అనేటువంటి వ్యవహారం వచ్చినప్పుడు నేనే మూడుగా మారిపోతాను. మూడుగా మారిపోయి అహం బ్రహ్మాచ శర్వశ్చ అని మూడు రకాలుగా కనిపిస్తాను. మూడు రకాలుగా కనిపిస్తాను కదా అని వేరువేరు అనుకునేవు నేనే. అహం బ్రహ్మ, నేనే బ్రహ్మని. అహం శర్వ, నేనే పరమేశ్వరుణ్ణి. నాకంటే భిన్నంగా పరమేశ్వరుడు అనేవాడు లేడు, నాకంటే భిన్నంగా బ్రహ్మగారు అనేవాడు లేడు. నేనే ఈ మూడు. నేనే జగతః కారణం పరం, నేనే ఆత్మా ఈశ్వర, ఉపద్రష్ట, స్వయం దృక్, అవిశేషణ అని పరమాత్మ దక్షుడితో చెప్పాడు. దక్షుడితో కాదు, వినగలిగిన ప్రతి వాళ్ళకి కూడా ఈ మాట చెప్పాడు. అహం బ్రహ్మాచ శర్వశ్చ జగతః కారణం పరం, ఆత్మేశ్వర, ఉపద్రష్ట, స్వయం దృక్, అవిశేషణ అని. నువ్వు చెప్పింది చాలా బాగుంది, అన్నీ నేనే అని ఓ మాటతో అంటే సరిపోదు. స్వయం దృక్, అవిశేషణ, ఉపద్రష్ట పర్వాలేదు, కానీ అహం బ్రహ్మాచ శర్వశ్చ అని ఎలా అంటావు? ఒకడివే కదా నువ్వు, ఒకడివే అయి ఉండాలి కదా.
ఒకడివే ఉండాల్సిన వాడివి అహం బ్రహ్మాచ సర్వశ్చ అని మూడుగా ఎందుకు కనిపిస్తున్నావు, మూడుగా ఉన్నాను అని ఎందుకు చెప్తున్నావు అని మనం అడిగితే పరమాత్మ చాలా సంతోషించి పై మాట అంటున్నాడు. ఆత్మమాయాం సమావిశ్య సోహం గుణమయీం ద్విజ సృజన్ రక్షన్ హరం విశ్వం దధ్రే సంజ్ఞాం క్రియోచితాం అని. ప్రశ్న చాలా బాగుంది. ఒకడివే అయినప్పుడు మూడుగా ఎందుకు కనిపిస్తున్నావు, అసలు మూడుగా ఎందుకు మారావు, మూడు పదాలు ఎందుకు అని అడిగారు కదా. నేను ఒకడినే, కానీ ఆత్మ మాయాం సమావిశ్య, మాయతో కలిసినప్పుడు, నా అధీనంలో ఉండేటువంటి ఆత్మ మాయతో కలిసినప్పుడు సోహం ఒక్కడిగా ఉండేటువంటి నేనే ఆ మాయలో ఉండేటువంటి గుణాలకు తగ్గట్లుగా మార్పులను అనుభవిస్తాను. ఎందుకంటే ఆ మాయ గుణమయి, మూడు గుణాలతో కలిసి ఉంది. సత్వం, రజస్సు, తమస్సు అని మూడు గుణాలతో కలిసి ఉంది. ఈ మూడు గుణాలతో ఉండేటువంటి మాయతో నేను కలిస్తే ఆత్మమాయాం సమావిశ్య సోహం ద్విజమయీ గుణమయీం ద్విజ ఓ దక్ష, ఆయా గుణాలకు తగ్గట్లుగా సృజన్ రక్షన్ హరం విశ్వం, రజోగుణాన్ని ఆలంబనంగా చేసుకుని ఈ విశ్వాన్ని మొత్తాన్ని సృష్టి చేస్తాను. సత్వగుణాన్ని ఆలంబనగా చేసుకుని రక్షణ చేసుకుంటాను. తమో గుణాన్ని ఆలంబనంగా చేసుకుని హరన్, దాన్ని మళ్ళీ మింగేస్తూ ఉంటాను. సృజన్ రక్షన్ హరన్ విశ్వం. నేను చేసేటువంటి ఈ పనుల ప్రకారం దధ్రే సంజ్ఞాం క్రియోచితాం, ఆ పనులకు తగ్గట్లుగా వేరువేరు పేర్లను పొందుతాను. భేదం అనేదేమో మాయలో ఉండేటువంటి గుణాల ద్వారా వచ్చింది, పేర్లేమో ఆ గుణాల ద్వారా నేను చేసేటువంటి పనుల ద్వారా వచ్చినాయి. దధ్రే సంజ్ఞాం, నేనే ఆయా పేర్లను పొందుతాను. ఎలా పేర్లను పొందుతాను? క్రియోచితాం, ఆయా క్రియలకు తగ్గట్లుగా పేర్లు పొందుతాను. బ్రహ్మ అంటే బ్రహ్మణాద్ బ్రహ్మ, ఈ విశ్వం మొత్తాన్ని పెంచుతూ పోతాడు కాబట్టి పెంచుతూ పోయేటువంటి నా యొక్క రూపానికి బ్రహ్మ అని పేరు. విష్ణు వ్యాపనాద్ విష్ణు, ఈ ప్రపంచాన్ని రక్షించడానికి లేదా పాలించడానికి, ఈ సృష్టిని కాపాడటానికి, ఈ సృష్టిలో ఉండేటువంటి ప్రతి అంశంలోనూ వ్యాపించి ఉండవలసిన అవసరం ఉంది కాబట్టి ఆ వ్యాప్తి అనే దాన్ని దృష్టిలో ఉంచుకుని విష్ణు అని పేరును పొందుతాను. రుద్ర, ఈ సంహారం చేయవలసిన, ఈ ప్రపంచాన్ని ఉపసంహారం చేయవలసినటువంటి సందర్భంలో అక్కడ ఉన్నవాళ్ళు అది పాడైపోతుంటే ఏడుస్తారు కాబట్టి రోదయతి ఇది రుద్ర, ఏడిపించేవాడిని కాబట్టి రుద్ర అని పేరు పొందుతాను. పేర్లు క్రియోచితం, ఆ క్రియలను బట్టి వచ్చినాయే కానీ భేదం అనేది మాయలో ఉండేటువంటి గుణాలను బట్టి వచ్చిందే కానీ నేను మాత్రం ఒకడినే. ఒకడివే అయితే మూడుగా ఎందుకు కనిపిస్తున్నావు అంటే ఆయా గుణాలను బట్టి కనిపిస్తున్నాను. ఎందుకు కనిపిస్తున్నావు అంటే ఆయా క్రియలను చేయాలి కాబట్టి కనిపిస్తున్నాను. పేర్లు కూడా క్రియలను బట్టే కనిపిస్తున్నాయి అని పరమాత్మ స్పష్టంగా చెప్తున్నాడు. ఆత్మమాయాం సమావిశ్య సోహం గుణమయీం ద్విజ సృజన్ రక్షన్ హరం విశ్వం దధ్రే సంజ్ఞాం క్రియోచిత అని. అయితే నువ్వు చెప్పదలుచుకున్న అంశం ఏమిటయ్యా అని అడిగితే పరమాత్మ అంటున్నాడు, తస్మిన్ బ్రహ్మణ్య అద్వితీయే కేవలే పరమాత్మని బ్రహ్మరుద్రౌచ భూతాని భేదేన అజ్ఞోను పశ్యతి అని. తస్మిన్, నేను ఎలాంటి వాడినో ఇప్పుడు నీకు చెప్పాను కదా, అలాంటి బ్రహ్మణి పరబ్రహ్మనైనటువంటి నాలో అద్వితీయే, నాకంటే వేరే రెండవ వస్తువు లేనే లేదు అనే స్థాయిలో అద్వితీయంగా ఉండేటువంటి నాలో కేవలే ఏ విశేషణము లేను, స్వయం దృగ్ అవిశేషణ అని నేను చెప్పాను కదా, ఏ విశేషణము లేనటువంటి కేవల స్వరూపంగా ఉండేటువంటి నాలో పరమాత్మని, అందరికీ కూడా ఆత్మస్వరూపంగా ఉండేటువంటి నాలో బ్రహ్మరుద్రౌచ భూతాని చ భేదేన పశ్యతి,
బ్రహ్మని వేరుగాను, అలాగే రుద్రుణ్ణి వేరుగాను, లేదా మిగతా జీవుల్ని వేరుగాను, లేదా ఈ సృష్టిలో ఉండేటువంటి పంచమహాభూతాలని, ఆ భూతాల ద్వారా వచ్చేటువంటి వస్తువుల్ని వేరుగాను చూస్తున్నారు. ఎవరు చూస్తున్నారు అంటే అజ్ఞః పశ్యతి. అజ్ఞః ఏమీ తెలియనివాడు, లేదా అజ్ఞానంతో నిండినవాడు, అజ్ఞానం ఆవరిస్తే ఇబ్బంది పడుతున్నటువంటి వాడు పశ్యతి. అజ్ఞః పశ్యతి కూడా కాదు, అజ్ఞః అనుపశ్యతి. ఒకసారి చూడటం మొదలుపెట్టాడు, ఒకసారి అజ్ఞానంతో ఈ భేదం అనేది చూడటం మొదలుపెట్టాడు. ఆ భేదం చూడటం అనేది మొదలుపెట్టేసరికి సంస్కారం అనేది తయారైపోయింది. ఆ సంస్కారం తయారవ్వగా, సంస్కారం ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి పేరుకుంటూ పోతూ ఉండగా, ఆ వాసనా ప్రభావం వలన అనుపశ్యతి, మళ్ళీ 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 వాసనలు పెరగ్గా ఆ వాసనా బలంతో చూస్తూ వస్తున్నాడు. నాలో ఉండేటువంటి ఈ భేదాలను చూడటం అనేది అజ్ఞానం ద్వారా చూడటమే కానీ నాలో వాస్తవానికి ఈ భేదాలేవీ లేవు. సో ఇప్పటికైతే దక్షుడికి నీకు సంబంధించిన వరకైతే నేనేదో విష్ణు భక్తుణ్ణి అని నువ్వు భ్రమపడ్డావు. విష్ణు భక్తుణ్ణి కాబట్టి శివుడు అనేవాడంటే నాకు లెక్కలేదని అనుకున్నావు, పరమేశ్వరుడి మీద ద్వేషం పెంచుకున్నావు, ఆయన లేకుండా నన్ను పిలిచి యాగం చేద్దాము అని అనవసరంగా భ్రమపడ్డావు. భ్రమపడి భంగపడ్డావు కూడా. భంగపడటం దాకా నీ భ్రమ వచ్చింది. భేదేన అజ్ఞః అనుపశ్యతి. నీవు అజ్ఞుడివి కాబట్టి జరిగింది. మిగతా వాళ్ళకు కూడా ఇదే పరిస్థితి. ఎవరికి వారికి భేద జ్ఞానమే ఉంటుంది, అజ్ఞానమే ఉంటుంది. వాళ్ళు భంగపడుతున్నటువంటి పరిస్థితి బయటపడటం లేదు. ఇదేదో స్టోరీగా ఉంది కాబట్టి బయటపడిపోయింది, మిగతా వాళ్ళది బయటపడట్లేదు. బయటపడటం బయటపడకపోవటం అనే తేడానే తప్ప అజ్ఞానంతో మాత్రమే భేద దర్శనం అనేది అందరికీ సమానంగా ఉంది అని పరమాత్మ అన్నాడు. తస్మిన్ బ్రహ్మణ్యద్వితీయే కేవలే పరమాత్మని బ్రహ్మరుద్రౌ చ భూతాని భేదేన అజ్ఞోను పశ్యతి అని. అదిలా కుదురుతుంది అంటే దానికి ఒక చిన్న ఉదాహరణ లేదా ఎగ్జాంపుల్ని కూడా పరమాత్మే చెప్తున్నాడు. యథా పుమాన్ న స్వాంగేషు శిరః పాణ్యాదిషు క్వచిత్ పారక్యబుద్ధిం కురుతే ఏవం భూతేషు మత్పరః అని. ఎవరైనా సరే ఈ బాడీ నేను అనుకుంటారు కదా. బాడీ నేను అనుకున్నప్పుడు ఈ చెయ్యి ఎవరిది అంటే నాది అంటారు. ఈ చెయ్యి నీదే కానీ నువ్వు కాదు కదా అని అంటే, నువ్వు కాదు అని అంటే ఒప్పుకుంటారా? యథా పుమాన్ న స్వాంగేషు శిరః పాణ్యాదిషు క్వచిత్ పారక్య బుద్ధిం కురుతే. నా బాడీలో ఉండేటువంటి పార్ట్స్, నా తలకాయ లేకపోతే నా చేతులు, నా కాళ్ళు, ఇవన్నీ నాకంటే వేరుగా ఉన్నాయి అని ఎవరైనా ఒప్పుకుంటారా? నా చేతులు అని అంటారు కానీ నేను వేరు చేతులు వేరు అని ప్రాక్టికల్గా ఎవరు ఒప్పుకోరు. నువ్వు వేరు నీ చేతులు వేరు అంటే నిన్ను గిల్లకూడదు కానీ నీ చేతుల్ని గిల్లొచ్చు, నీ కాళ్ళను గిల్లొచ్చు, నీకు తొడపాసాలు పెట్టచ్చు అంటే ఎవరు ప్రాక్టికల్గా ఒప్పుకోరు. ఎందుకు ఒప్పుకోరు అంటే ఏదో వ్యవహారంలో, అలవాటులో, భాషలో భాగంగా నా చేతులు అని అంటున్నారే కానీ వాస్తవానికి లోపల ఉండేటువంటి భ్రమ నేనే చేతులు. ఈ చేతులు, కాళ్ళు ఇవన్నీ కలిస్తేనే బాడీ, ఇవన్నీ కలిస్తేనే నేను అని కదా. అలాగే ఈ బ్రహ్మ, రుద్రుడు, దేవతలు, పంచభూతాలు, సృష్టి, మాయ ఇవన్నీ కలిస్తేనే పరమాత్మనైనటువంటి నేను. నాలో భాగాలుగా ఉండేటువంటి వీటన్నిటినీ పురుషుడి శరీరంలో భాగాలుగా ఉండేటువంటి కాళ్ళు, చేతులు అన్నట్లు చూసుకోవాలే కానీ నాకంటే వేరుగా చూసి వాటి మీద మాకు తక్కువ బుద్ధి, మాకు మాత్రం పరమాత్మ మీద భక్తి, ఫలానా దేవుడి మీద భక్తి అని అనుకోవటం అది అజ్ఞానమే అవుతుంది కానీ ప్రాక్టికల్గా అదేమీ చెల్లదు. పారక్య బుద్ధిం న కురుతే. ఎవరు అలా చేయరు కదా. తమ చేతులు, కాళ్ళు తమకంటే వేరుగా ఉన్నాయని అనుకోరు కదా. అలాగే ఏవం భూతేషు మత్పరః. నా మీదే భక్తి ఉంది అని అనుకునేవాడు, నా మీద భక్తి కావాలి అనుకునేవాడు ఎవరైనా సరే, మత్పరః నాయందే పూర్తిగా మనస్సును ఉంచుకున్నవాడు ఎవరైనా ఉంటే నాలో భాగంగా ఉండేటువంటి వీటన్నిటి మీద భేదబుద్ధిని పూర్తిగా విడిచిపెట్టాలి. భేదబుద్ధిని విడిచిపెడితేనే
మత్పరః అనేది కుదురుతుంది. నా మీద భక్తి ఉంది అంటే నాతో పాటుగా ఈ రూపాలన్నిటి మీద భక్తి ఉంటేనే భక్తి ఉన్నట్లు, లేకపోతే లేనట్లే అని పరమాత్మ అంటున్నాడు. యథా పుమాన్ న స్వాంగేషు శిరః పాణ్యాదిషు క్వచిత్ పారక్యబుద్ధిం కురుతే ఏవం భూతేషు మత్పరః అనేటువంటి ఈ శ్లోకంలో. అందువల్ల త్రయాణం ఏకభావానాం యో నపశ్యతి వైభిదాం సర్వభూతాత్మనాం బ్రహ్మన్ స శాంతిమధిగచ్చతి అని దక్ష, నువ్వు కూడా తెలుసుకోవాలి, అందరూ తెలుసుకోవాలి అని పరమాత్మ అంటున్నాడు. త్రయాణం బ్రహ్మ విష్ణు రుద్రులు లేదా బ్రహ్మేశ్వర విష్ణువులు అనేటువంటి ఈ ముగ్గురికి ఏకభావానాం ఒకే పరమాత్మ యొక్క రూపాలుగా ఉండేటువంటి ఈ ముగ్గురికి భిదాం భేదాన్ని యో నపశ్యతి ఎవరైతే చూడరో, వీళ్ళ ముగ్గురి మధ్య భేదం లేదు అని ఎవరైతే అనుకుంటారో, అలాగే సర్వభూతాత్మనాం సర్వభూతాలకి పరమాత్మకు భేదము లేదు అని ఎవరైతే అనుకుంటారో, సర్వభూతాత్మకులు ఈ ముగ్గురు అని ఎవరైతే అనుకుంటారో, సర్వభూతాత్మనాం బ్రహ్మన్ ఓ దక్ష సశాంతిం అధిగచ్చతి, అలాంటి వాళ్ళు శాంతిని పొందగలుగుతారు. శాంతిని ప్రాథమిక స్థాయిలో మనశ్శాంతిని పొందగలుగుతారు, తర్వాత స్థాయిలో ప్రపంచోపశమం అనేటువంటి స్థాయిలో ఉండే శాంతిని పొందగలుగుతారు అని పరమాత్మ అంటున్నాడు. త్రయాణం ఏకభావానాం యో నపశ్యతి వైభిదాం సర్వభూతాత్మనాం బ్రహ్మన్ స శాంతిమధిగచ్చతి అని. ఇలా 5 శ్లోకాలలో తాను చెప్పదలుచుకున్నటువంటి విషయాన్ని చాలా సింపుల్గా చెప్పేసి పరమాత్మ ఊరుకుండిపోయాడు. పరమాత్మ ఊరుకున్న తర్వాత పైన ఏం జరిగింది అని అర్జెంటుగా పైకి అడుగులు వేసే బదులు పరమాత్మ ఏమంటున్నాడు అని ఒకసారి గట్టిగా అనుకోవటమే బెటర్ కాబట్టి ఒకసారి పరమాత్మ ఏమంటున్నాడు అని చూసుకుందాం. పరమాత్మ ఏమంటున్నాడు? నేనే సర్వం అని అనుకుంటే అది మత్పరత. నాలో ఏ భేదము చూడకుండా ఉంటే నా మీద బుద్ధి కుదిరినట్లు. ఆ భేదం మనకు కనిపించే భేదం కావచ్చు, మనం ఇంకో రకంగా అనుకునేటువంటి భేదం కావచ్చు. ఏ భేదమైనా సరే ఆ భేదం చూస్తే నా మీద బుద్ధి కుదిరినట్లు కాదు, మత్పరత అనేది వచ్చినట్లు కానే కాదు. ఏ రూపమైనా సరే అది పరమాత్మ యొక్క ఒక అంశానో లేదా పరమాత్మే అనో అనే భావన ఉంటే అది పరమాత్మ భావన అవుతుంది, కానీ ఇంకో రకంగా ఉంటే అది పరమాత్మ భావన అని చెప్పుకోవటానికి వీల్లేదు. దీనిలో భాగంగానే దేవతల మధ్య భేదాలను సృష్టించటం, విభేదాలను సృష్టించటం, ఫలానా వాళ్ళు ఎక్కువ ఫలానా వాళ్ళు తక్కువ, వీళ్ళకి వీళ్ళు భక్తులు వీళ్ళకంటే వీళ్ళు తక్కువ అని ఓ మెట్టు కిందకి దించటం, ఇలాంటి పనులు చేయటం అనేది అక్కర్లేని పని అని పరమాత్మ స్పష్టంగానే అంటున్నాడు. అహం బ్రహ్మాచ శర్వశ్చ అని కానీ, తస్మిన్ బ్రహ్మణ్య ద్వితీయే బ్రహ్మరుద్రౌ చ భూతాని భేదేనాజ్ఞోను పశ్యతి అని కానీ, త్రయాణామేకభావానాం అని కానీ ప్రతి మాటలోనూ ఇదే మాట చెప్తున్నాడు. ఇలా చెప్తూ ఉండగా పరమాత్మ మీద భక్తి ఉంది అని చెప్పుకునేటువంటి మనలాంటి వాళ్ళము పరమాత్మలో భేదాన్ని చూడటం కానీ, ఆ భేదానికి ఎక్కువ తక్కువలోను అనేటువంటి ట్యాగ్లైన్లు అంటించటం కానీ చేయటం అనేది పరమాత్మకు విరుద్ధంగా నడుచుకోవటమే అవుతుంది. పరమాత్మే స్పష్టంగా తానే దిగి వచ్చి 8 భుజాలతో ఆయుధాలు పైకెత్తి మరీ చెప్పిన తర్వాత కూడా మనం వినకపోతే, మనమే ఈ మాటలకు వేరే అర్థం రాసేసుకుని వేరే అర్థంతో ఈ మాటలను అర్థం చేసేసుకుంటే, పరమాత్మ మళ్ళీ వచ్చి నేను ఇంకో రకంగా చెప్పాను, నా మాటలను మీడియా వక్రీకరించింది అని చెప్పుకోవలసి వస్తే ఆ పెద్ద మనిషిని మనం ఇబ్బంది పెట్టినట్టు కూడా అవుతుంది. ఆయన ఇంత స్పష్టంగా చెప్పేసిన తర్వాత కూడా దానికి వేరే వ్యాఖ్యానం కానీ వేరే రకంగా అర్థం చెప్పుకోవటం కానీ చేయనక్కర్లేదు. చేయకుండా ఆయన చెప్పిన దాన్ని యాజ్ ఇట్ ఈస్గా మనం తీసేసుకుని మనకు కావలసింది పరమాత్మ,
ఆ పరమాత్మ ఒక్కడే. కనిపించేటువంటి ప్రతి భేదము పరమాత్మలో ఉండేటువంటి రూపాలు. ఆ భేదాలు పై స్థాయికి, కింద స్థాయికి, భూతాలు ఇలాంటివి ఏమీ లేవు. భేదాలన్నీ పరమాత్మ యొక్క రూపాలు అని పరమాత్మ మాటల ద్వారా మనం బలంగా పట్టుకుందాము. అదే సమయంలో విద్యాధరులు చెప్పినటువంటి పాయింట్లో చాలా అర్థం ఉంది. శరీరము, దాని మీద అభిమానము, శరీరంలో ఉండేటువంటి విశేషాలు, ఆ అభిమానాన్ని వదులుకునేటువంటి తీరు, వీటి మీద కూడా చాలా అర్థం ఉంది. కాబట్టి వాళ్ళు చెప్పినటువంటి పాయింట్స్ను కూడా గట్టిగా పట్టుకుందాము. పట్టుకుని ఈ దేహాత్మాభిమానాన్ని వదిలిపెట్టి పరమాత్మలో భేద దర్శనమే లేనటువంటి శుద్ధమైనటువంటి పరమాత్మతత్వాన్ని దర్శించేటువంటి స్థాయికి మనం చేరుకునే ప్రయత్నం చేసుకుందాము. మనకి అలాంటి ప్రయత్నాన్ని, ఆ ప్రయత్నం యొక్క సాఫల్యాన్ని రెండిటినీ ప్రసాదించవలసిందిగా ఆ భూతభౌతిక ప్రపంచ నిర్మాత, అఘటిత ఘటనాపటు మాయాధిష్ఠాత అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాము. ఆ ప్రార్థనతో ఈ రోజుకి పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఎన్ని రూపాలుగా భగవంతుడు కనిపించినా ఉన్న పరమాత్మ ఒక్కడే అనే సత్యాన్ని ఈనాడు మనం స్పష్టంగా తెలుసుకున్నాం. అన్నమాచార్యుల వారు కూడా బ్రహ్మమొక్కటే, పరబ్రహ్మమొక్కటే, నిండార రాజు నిద్రించు నిద్రయు ఒకటే అని తన కీర్తనలో పరబ్రహ్మస్వరూపం ఒకటే అన్న విషయాన్ని స్పష్టంగా తెలియజేశారు. నిండార రాజు నిద్రించు నిద్రయు ఒకటే, అండనే బంటు నిద్ర అదియు ఒకటే, మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే, చండాలుడుండేటి సరిభూమి ఒకటే అని ఒకటే అనే సిద్ధాంతాన్ని ఎంతో తేలికగా ప్రతిపాదించారు. ఆ విషయాన్ని ఈనాడు ఆచార్యుల వారి చక్కని ప్రవచనంలో మనం అవగతం చేసుకున్నాం. ఆ విషయాన్ని స్మరిస్తూ పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. ఈరోజు శ్రీమద్భాగవతం చతుర్థ స్కంధంలో 7వ అధ్యాయంలో 41వ శ్లోకం నుంచి మనం పారాయణ చేసుకుంటున్నాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం చతుర్థ స్కంధే 7వ శ్లోకాః అగ్నిరువాచ యత్తేజసాహం సుసమిద్ధ తేజాః తేజసాహం సుసమిద్ధతేజాః హవ్యం వహేస్వధ్వర ఆజ్యసిక్తం తయ్యజ్ఞేయం పంచవిధం చ పంచభిః స్విష్టం యజుర్భిః ప్రణతోస్మి యజ్ఞం దేవావూచుః పురా కల్పాపాయే స్వకృతముదరీకృత్య వికృతం త్వమేవాద్యస్తస్మిన్ సలిల ఉరగేంద్రాధిశయనే పుమాన్ శేషే సిద్ధైః హృది విమృశితాధ్యాత్మ పదవిః స ఏవాద్యాక్ష్ణోర్యః పథిచరసి భృత్యానవసినః గంధర్వా ఊచుః అంశాంశాస్తే దేవ మరీచ్యాదయ
एते अंशांशास्ते देवमरीच्यादय एते ब्रह्मेन्द्राद्या देवगणा रुद्रपुरोगाः ब्रह्मेन्द्राद्या देवगणा रुद्रपुरोगाः क्रीडाभाण्डं विश्वमिदं यस्य विभूमन् क्रीडाभाण्डं विश्वमिदं यस्य विभूमन् तस्मै नित्यं नाथ नमस्ते करवाम तस्मै नित्यं नाथ नमस्ते करवाम विद्याधरा ऊचुः विद्याधरा ऊचुः त्वन्माययार्धमभिपद्य कलेवरेऽस्मिन् त्वन्माययार्थमभिपद्य कलेवरेऽस्मिन् कृत्वा ममाहमिति दुर्मतिरुत्पथैः स्वैः कृत्वा ममाहमिति दुर्मतिरुत्पथैः स्वैः क्षिप्तोऽप्यसद्विषयलालस आत्ममोहम् क्षिप्तोऽप्यसद्विषयलालस आत्ममोहम् युष्मत्कथामृतनिषेवक उद्व्युदस्येत् युष्मत्कथामृतनिषेवक उद्युदस्येत् ब्राह्मणा ऊचुः ब्राह्मणा वोचुः त्वं क्रतुस्त्वं हविस्त्वं हुताशस्वयम् त्वं क्रतुस्त्वं हविस्त्वं हुताश स्वयं त्वं हि मन्त्रः समिद्धर्भपात्राणि च त्वं हि मन्त्रः समिद्धर्भपात्राणि च त्वं सदस्यर्त्विजो दम्पती देवता त्वं सदस्वर्त्विजो दम्पती देवता अग्निहोत्रं स्वधा सोम आद्यं पशुः अग्निहोत्रं स्वधा सोम आज्यं पशुः त्वं पुरा गां रसाया महासूकरो त्वं पुरा गां रसाया महासूकरो दंष्ट्रया पद्मिनीं वारणेन्द्रो यथा दंष्ट्रया पद्मिनीं वारणेन्द्रो यथा स्तूयमानो नदल्लीलया योगिभिः स्तूयमानो नदल्लीलया योगिभिः व्युज्य हर्धत्रयी गात्रयज्ञक्रतुः युज्यहर्थत्रयी गात्रयज्ञक्रतुः सप्रसीदत्वमस्माकमाकाङ्क्षताम् सप्रसीदत्वमस्माकमाकाङ्क्षताम् दर्शनन्ते परिभ्रष्टसत्कर्मणाम् दर्शनन्ते परिभ्रष्टसत्कर्मणाम् कीर्त्यमाने नृभिर्नाम्नि यज्ञेशते कीर्त्यमाने नृभिर्नाम्नि यज्ञेशते यज्ञविघ्नाः क्षयं यान्ति तस्मै नमः यज्ञविघ्नाः क्षयं यान्ति तस्मै नमः मैत्रेय उवाच मैत्रेय उवाच इति दक्षः कविर्यज्ञम् इति दक्षः कविर्यज्ञम् भद्ररुद्राभिमर्शितम् भद्ररुद्राभिमर्शितम् कीर्त्यमाने हृषीकेशे कीर्त्यमाने हृषीकेशे सन्निन्ये यज्ञभावने सन्निन्ये यज्ञभावने भगवान् स्वेन भागेन भगवान् स्वेन भागेन सर्वात्मा सर्वभागभुक् सर्वात्मा सर्वभागभुक् दक्षं बभाष आभाष्य दक्षं बभाष आभाष्य प्रीयमाण इवानघ प्रीयमाण इवानघ श्रीभगवानुवाच श्रीभगवानुवाच अहं ब्रह्मा च शर्वश्च अहं ब्रह्मा च सर्वश्च जगतः कारणं परम् जगतः कारणं परम् आत्मेश्वर उपद्रष्टा आत्मेश्वर उपद्रष्टा स्वयं दृगविशेषणः स्वयं दृगविशेषणः आत्ममायां समाविश्य आत्ममायां समाविश्य सोऽहं गुणमयीं द्विज सोऽहं गुणमयीं द्विज सृजन् रक्षन् हरन् विश्वम् सृजन् रक्षन् हरन्
విశ్వం దధ్రే సంజ్ఞాం క్రియోచితాం దధ్రే సంజ్ఞాం క్రియోచితాం తస్మిన్ బ్రహ్మణ్యద్వితీయే తస్మిన్ బ్రహ్మణ్యద్వితీయే కేవలే పరమాత్మని కేవలే పరమాత్మని బ్రహ్మరుద్రౌ చ భూతాని బ్రహ్మరుద్రౌ చ భూతాని భేదేనాజ్ఞోనుపశ్యతి భేదేనాజ్ఞోనుపశ్యతి యథా పుమాన్న స్వాంగేషు యథా పుమాన్న స్వాంగేషు శిరః పాణ్యాదిషు క్వచిత్ శిరః పాణ్యాదిషు క్వచిత్ పారక్య బుద్ధిం కురుతే పారక్య బుద్ధిం కురుతే ఏవం భూతేషు మత్పరః ఏవం భూతేషు మత్పరః త్రయాణామేక భావానాం త్రయాణామేక భావానాం యో న పశ్యతి వైభిదాం యో న పశ్యతి వైభిరాం సర్వభూతాత్మనాం బ్రహ్మన్ సర్వభూతాత్మనాం బ్రహ్మన్ సశాంతిమధిగచ్చతి సశాంతిమధిగచ్చతి ఇతి ఇది శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం చతుర్థస్కంధే చతుర్థస్కంధే సప్తమాధ్యాయే శ్లోకాః సప్తమాధ్యాయే శ్లోకాః. ఓం నమో వెంకటేశాయ. నలినాక్ష విను భవన్ మాయావశంబున దేహంబుదాల్చి తద్దేహమందున్ ఆత్మరహం మమేత్యభిమానమును పొంది పుత్ర జయాగృహ క్షేత్రబంధు ధనపశు ముఖవస్తుతతుల సంయోగ వియోగ దుఃఖంబులనుందుచుండు ధృతి విహీనుండు అనద్విషయాతిలాలసుడు అతి దుష్టమతియునైనట్టివాడు తవిలి భవదీయ గుణసత్కథా విలోలుడయ్యనేనియు ఆత్తమోహంబు వలన వాసి వర్తించు విజ్ఞాన భరద కలిగి చిర దయాకార ఇందిరాచిత చోరా అని విద్యాధరాదులందరూ చేసినటువంటి స్తుతిని, ఆ పరమాత్మ స్వయంగా వ్యక్తం చేసినటువంటి పరమాత్మ తత్వాన్ని, భగవత్ తత్వాన్ని ఈనాటి శ్రీమద్ భాగవత అమృత రసాస్వాదంలో భాగంగా ఆచార్యముఖంగా మనకు అందించాడు. ఆ శ్రీనివాస పరబ్రహ్మ నిరంతరము ఈ వేదిక ప్రమాణంగా పెట్టుకుని మనకు భగవత్ తత్వాన్ని అందిస్తూ ఉన్నాడు ఆ స్వామి. అటువంటి భాగ్యాన్ని నిరంతరము మనకు కలుగజేయమని, నిరంతరము ఆ భగవత్తత్వానికి సంబంధించిన భాగవత కథామృతాన్ని ఆస్వాదించేటువంటి బుద్ధిశక్తిని పెంపొందించమని వేడుకుంటూ మనం యథాప్రకారం క్షమాప్రార్థన దగ్గర నుంచి మంగళాంత శ్లోకం వరకు భక్తితో పఠిస్తూ మంగళాంతంగా నేటి ఈ అధ్యయన కార్యక్రమానికి పరిసమాప్తిని పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.